నేను ఎంత మేనిఫెస్ట్ చేస్తున్నా, నేను ఎంత దేవుళ్ళకి మొక్కుతున్నా, లైక్ నేను ఎంత చేసినా నా మేనిఫెస్టేషన్ నా దగ్గరకు వస్తలేదు, నా కోరికలు తీర్తలేదు అని అనుకుంటున్నారా? మీ మేనిఫెస్టేషన్ ఎందుకు వర్క్ చేస్తలేదో నేను ఇప్పుడు చెప్తా. హాయ్ ఎవ్రీవన్, నేను అపూర్వ. నన్ను మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను ఇక్కడ మేనిఫెస్టేషన్ అండ్ లా ఆఫ్ అసంప్షన్ గురించి మాట్లాడతా. ఒకవేళ మీకు ఈ టాపిక్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్. మేనిఫెస్టేషన్లో ఏం చేయాలి, ఏం చేయొద్దు అనేది మనం డిస్కస్ చేద్దాం ఈరోజు టాపిక్లో. లెట్స్ గో. మీ ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే, మీరు ఏదైనా మేనిఫెస్టేషన్ వీడియో స్టార్ట్ చేసినప్పుడు, చూసేటప్పుడు అండ్ చూసిన 5-10 మినిట్స్కి మోటివేషనల్గా ఫీల్ అవుతారు, హై ఫీల్ అవుతారు. లైక్ నేను నా థింగ్స్ అచీవ్ చేయగలుగుతాను, నేను మేనిఫెస్ట్ చేయగలుగుతా ఈజీగా అన్న ఒక ఫీలింగ్లో ఉంటారు, అన్న ఒక ఎనర్జీలో ఉంటారు కదా. ఉండడం ఓకే, అప్పటిదాకా ఉంటారు, ఓకే నైస్. కానీ తర్వాత కొంచెం తర్వాత మళ్ళీ లోగా ఫీల్ అవుతారు. ఎట్లా అంటే అసలు అవుతుందా, నేను చేయగలుగుతానా, నేను అచీవ్ చేయగలుగుతానా, నేను ఇది మేనిఫెస్ట్ చేయగలుగుతానా, మళ్ళీ నెగిటివ్ థాట్స్ వచ్చేస్తాయి. సో ఇది నెంబర్ 1 మిస్టేక్ అనమాట. మీరు ఒకసారి హైగా ఉండి ఒకసారి లోగా ఉంటే అది కాదు. మీరు వీడియో చూసిన కొంతసేపటి మాటకి ఎట్లుంటారు, హై ఎనర్జీ అండ్ మోటివేషన్గా ఫీల్ అయ్యి చేసి నేను ఇది చేయగలుగుతా, ఇది నేను అచీవ్ చేయగలుగుతా, ఇది నేను మేనిఫెస్ట్ చేయగలుగుతా అని ఎట్లుంటారు. ఎప్పుడు మీ కోరిక గురించి అదే ఫీలింగ్లో అదే ఎనర్జీతో ఉంటే 100% ఏది ఆపలేదు మీ దగ్గరికి రావడానికి కోరికని. సో ఇది నెంబర్ 1 మిస్టేక్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఊకే వరి అవుతూ ఉంటారు, డౌట్ పడుతూ ఉంటారు. లైక్ ఎప్పుడు వస్తుంది, ఎట్లా అవుతుంది, అసలు అవుతుందా కాదా, నేను చేయగలుగుతానా లేదా అన్న ఫీలింగ్ ఉంటుంది చూడు. ఇట్లయితే కొన్నిసార్లు అసలుకే రాదు. ఓకే, మీరు ఒకసారి అనుకొని వదిలిస్తే ఏం కాదు. ఊకే అదే థాట్స్ వస్తే డిలే అవుతుంది, మేనిఫెస్టేషన్ కాదు. మీరు ఎంత డౌట్ పడితే, ఎంత వరి అయితే అదంతా దూరం పోతూ ఉంటుంది, దగ్గరికి రాదు. సో మీరు వరి కాకండి, డౌట్ పడకండి, అస్సలు నమ్మండి అంతే. థర్డ్ థింగ్ ఏంటంటే, మీ ఫోకస్ అంతా ఇంకా నా మేనిఫెస్టేషన్ ఎందుకు రాలేదు, నా కోరిక ఎందుకు రాలేదు అన్న దాని మీదే మీరు ఫోకస్ పెడతారు. కాబట్టి మీరు ఇంకా ల్యాక్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తున్నట్టు. సో మీరు ఎంత అట్లా ఆలోచిస్తే ఇంకా దాన్నే అట్రాక్ట్ చేస్తారు, ల్యాక్ని అట్రాక్ట్ చేస్తారు, కానీ మీ కోరిక రాదు. మీరు ఎందుకు రాలేదు అని అనుకునే బదులు ఏ నిమిషమైనా రావచ్చు ఇప్పుడు అన్న థాట్కి షిఫ్ట్ కండి. ఎందుకు రాలేదు అని అనుకోకండి. ఓకే, ఏ నిమిషమైనా రావచ్చు, ఇప్పుడు చెప్పలేం అన్న ఒక థాట్ తోటే ఉండండి. సో థింగ్స్ చేంజ్ అవుతాయి. మీ థింకింగ్ ప్రాసెస్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో అప్పుడే మీ థింగ్స్ చేంజ్ అవుతాయి, అప్పుడే మేనిఫెస్టేషన్ కూడా అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఫోర్త్ ఏంటంటే, మీరు వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకుంటారు అనమాట. వేరే వాళ్ళతో అస్సలు చేసుకోకండి. చూడండి, ఒక్కొక్కళ్ళ ఎనర్జీ ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక్కొక్కళ్ళ వైబ్రేషన్ ఒకలాగా ఉంటుంది. మీది వాళ్ళది అసలు కంపేర్ చేయకండి. ఇప్పుడు వేరే వాళ్ళకి తొందరగా వస్తుంది, నాకెందుకు వస్తలేదు అని అనుకుంటారు కదా. వాళ్ళ ఎనర్జీ వేరే ఉంటుంది, వాళ్ళ వైబ్రేషన్స్ వేరే ఉంటాయి, వాళ్ళు స్ట్రెస్ తోటి ఉంటారు. మీరు అట్లా ఉండరు. మీరు నమ్మకం ఉండాలి ఫస్ట్. మీరు నమ్మకంతో ఉండరు మేనిఫెస్టేషన్ గురించి. సో వేరే వాళ్ళతో కంపేర్ చేసి మీరు మీ ఎనర్జీని డ్రాప్ చేసుకోకండి. నమ్మకంతో ఉండండి. మీరు నమ్ముతేనే వస్తుంది. నమ్మకం లేకుండా మేనిఫెస్ట్ చేస్తా అంటే అది రాదు, అస్సలు రాదు. మేనిఫెస్టేషన్ ట్రస్ట్ అండ్ బిలీవ్ 100% ఉంటేనే అది మన దగ్గరకు వస్తుంది. సో మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకండి. వాళ్ళ ఎనర్జీ అండ్ వాళ్ళ వైబ్రేషన్స్కి మ్యాచ్ కావాలంటే మీరు కూడా వాళ్ళలాగా థింక్ చేయండి. మీ ఎనర్జీ అండ్ వైబ్రేషన్స్ హై పెట్టుకోండి. సో ఈజీగా మేనిఫెస్ట్ చేస్తారనమాట. డౌట్ పడకండి. మెయిన్ థింగ్ డౌట్ అస్సలు పడకండి. ఫిఫ్త్ ఏంటంటే, మీరు మీ కోరికని చేంజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. మీ డిజైర్ని చేంజ్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఆలోచిస్తారు మీ డిజైర్ గురించి. సో మీరు అట్లా ఆలోచిస్తే ఏమవుతుందంటే, యూనివర్స్ అనుకుంటుంది, ఏంది వీళ్ళు ఒక్క కోరికని 10 విధాలుగా ఆలోచిస్తున్నాను, ఇప్పుడు నేను వీళ్ళకి ఏది ఇవ్వాలి అన్న కన్ఫ్యూజన్లో ఉండి మీ డిజైర్ మీ దగ్గరికి రాదు. సో మీరు ఏం చేయండి అంటే, ఒకటే కోరిక యూనివర్స్కి చెప్పి దాని మీదనే కన్సిస్టెంట్గా ఉండండి. రోజు అదే ఒకటే అనుకోండి, నాకు ఈ జాబ్ కావాలి, ఈ కంపెనీలో కావాలి, అంతే కథం. అదే అనుకోండి, అదే ఉండండి, అదే వస్తుంది. ఓకే, యూనివర్స్కి టైం ఇవ్వండి. మీకు మీ థింగ్స్ మీ దగ్గరికి రావాలంటే వెంటనే ఇప్పుడే చెప్పారు ఇప్పుడే ఇవ్వాలంటే కాదు. అలా చేయాలి కదా యూనివర్స్, మీ థింగ్స్ మీకు కావాలంటే. సో ట్రస్ట్ అండ్ వెయిట్, అంతే. సిక్స్త్ ఏంటంటే, మీరు ఊరికే చెక్ చేస్తారు, వెయిట్ చేస్తారు, ఫోర్స్ చేస్తారు, ఓవర్ థింక్ చేస్తారు. మీరు ఇది ఎప్పుడైతే ఆపుకుంటారో, ఇది ఎప్పుడైతే టోటల్గా మీ లైఫ్ నుంచి కట్ చేస్తారో అప్పుడే మేనిఫెస్టేషన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మీరు ఇట్లా చేసిరనుకో, ఇది డెస్పరేట్ లాగా చేసిరనుకో, యూనివర్స్కి అస్సలు నచ్చదు. ఇట్లా మనుషులు ఎవరైతే ఇట్లా ప్లీజ్ యూనివర్స్ నా కోరిక ఇది కావాలి, నాకు ఇది తీర్చు అని అడిగితే అస్సలు నచ్చదు యూనివర్స్కి డిమాండింగ్ ఉండాలి. నాకు ఇది కావాలి, ఇప్పుడు చేస్తున్నాం, అంతే. అట్లా ఉండాలి. మీరు ప్లీజ్ అంటే అసలు కాదు. యూనివర్స్కి ఆ ల్యాక్ ఎనర్జీ నచ్చదు, డిమాండింగ్ ఎనర్జీ ఇష్టం యూనివర్స్కి. సో మీరు డిమాండ్ చేయండి యూనివర్స్ని, నాకు ఇది కావాలి, నువ్వు ఏం చేస్తున్నావు తెలియదు, నాకు ఇది కావాలంటే నాకు ఇది కావాలి అట్లా అడగండి. ప్లీజ్ అంటే కాదు, అస్సలు కాదు. అయితే మీరు ఊరికే ఫోర్స్ చేసి దాన్ని చెక్ చేసి వెయిట్ చేసి ఓవర్ థింక్ చేసి డౌట్ పడి ఉంటే మీ కోరిక డిలే అవుతుంది, లేట్ వస్తుంది. మీరు ఎన్ని రోజులు ఆ ఎనర్జీలో ఉంటే అన్ని రోజులు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది, కానీ మీ దగ్గరికి మీ కోరిక రాదు. మీరు ఎప్పుడైతే ఒక్కసారి యూనివర్స్ని అడిగి వదిలేస్తారో
మర్చిపోండి దాని గురించి. ఏదో ఒక లైక్ వస్తది. వచ్చినప్పుడు మీరే షాక్ అవుతారు. అరే! నేను అప్పుడు ఇది కోరుకున్నా కదా! అప్పుడు ఇట్లా అనుకున్నా కదా! ఇప్పుడు వచ్చింది వావ్! అని మీరే అనుకుంటారు. నేను మేనిఫెస్టేషన్ స్టార్ట్ చేద్దామని అనుకోని నేనేమేమి ఎక్స్‌పీరియన్స్ అయినానో నేను మీతో షేర్ చేసుకుంటా. సో, ఫస్ట్ నేను మేనిఫెస్టేషన్ స్టార్ట్ చేద్దాం అని అనుకున్నప్పుడు ఓకే. స్టార్ట్ చేసినా. కానీ నేను లైక్ ఆ వెయిటింగ్ పీరియడ్ ఉండే చూడు. ఇప్పుడు ఎవరైనా స్టార్టింగ్‌లో లైక్ మేనిఫెస్టేషన్ స్టార్ట్ చేస్తే వెయిట్ చేస్తారు. చూస్తారు వస్తుందా లేదా అని. సో, నేను కూడా అట్లనే ఉండే కాబట్టి నేను చాలా ల్యాక్‌ని అట్రాక్ట్ చేసినా. నాకైతే కొన్ని లైక్ 2, 3 మంత్స్ పట్టింది. నేను 2, 3 మంత్స్ కూడా ఎట్లుంటుండే అంటే ఇంకెందుకు వస్తలే? ఎప్పుడొస్తది? ఊకే చెక్ చేస్తుండే. ఇక ఒక 2, 3 మంత్స్ మనం ఒక కోరిక మీద ఉంటాం చూడు. అసలు చాలా గ్రేట్ అసలు. ఒక్క డిజైర్ మీద 2, 3 మంత్స్ వెయిట్ చేస్తామంటే ఎవరైనా వెయిట్ చేస్తారా అసలు? ఇక నేను టైర్డ్ అయిపోయినా. అబ్బా! సాలు ఇంక నేను చాలా చేసినా. ఇంకా చాలు అని వదిలేసిన. వెయిట్ చేయడం ఆపేసిన. అసలు దాని గురించి మర్చిపోయినా. సడన్‌గా వచ్చింది చూడు. నేను షాక్ అయినా. ఓహ్! నాకేమర్థమైందంటే ఓకే. మనం మనం అనుకోవాలి, అడగాలి, రాయాలి డైరీలా. మర్చిపోవాలి అంతే. అదే వస్తది. సో, నేను ఇన్ని మంత్స్ వెయిట్ చేసిన అదేదో ముందే ఒక్కసారి అడిగి, ఒక్కసారి డైరీలో రాసి వదిలేస్తే అది ఈ పాటికల్లా వచ్చేస్తుంది. నేనే ల్యాక్‌ని ప్రొడ్యూస్ చేసిన. నేనే ల్యాక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసిన అని అనుకోని ఇక అప్పటి నుంచి నేను వెయిట్ చేయడం ఆపేసిన. నా డైరీలో రాస్తా. నా డైరీలో కొన్ని వందల థింగ్స్ రాసినా మర్చిపోతా. ఒక్కొక్కటి నా దగ్గరికి వస్తుంటే నేను మొత్తం వెతికి ఓకే డన్. మీరు ఇంకొకటి నేను మీకు చెప్పిన నా లాస్ట్ వీడియోలో స్క్రిప్టింగ్ దాంట్లో మీరు రాసే ముందు మీరు కోరికలు రాస్తారు కదా! దాని మీద డేట్ రాయండి. నేను ముందు డేట్స్ రాయడం మర్చిపోయినా. సో, నాకు ఎన్ని రోజులకి వచ్చిందో నాకు గుర్తులేదు. తర్వాత నేను డేట్స్ రాయడం స్టార్ట్ చేసిన. సో, నాకు 10 డేస్, 15 డేస్, 1 వీక్, 2 డేస్ అట్లా థింగ్స్ రావడం స్టార్ట్ అయినాయి. సో, నేను డేట్ రాసిన కోరిక రాస్తా. ఎప్పుడైతే నా కోరిక అయిందో పక్కన డన్ అని రాసి చిన్నగా డేట్ రాస్తా. సో, తెలుస్తది కదా ఎన్ని డేస్‌కి వచ్చిందో మన డిజైర్. సో, నేను అట్లా చేసినా అనమాట. సో, ఏం లేదు. మీరు వెయిట్ చేయకండి. దాని గురించి ఆలోచించకండి. ఓవర్ థింక్ చేయకండి. మళ్ళా చెప్తున్నా ఓవర్ థింక్ చేయకండి. నెగెటివ్‌గా ఆలోచించకండి అంతే. పాజిటివ్‌గా ఉండండి. మీరు ఎంత పాజిటివ్‌గా ఆలోచిస్తే, ఎంత పాజిటివ్‌గా ఇమాజిన్ చేసుకుంటే ఇంకా ఇస్తది యూనివర్స్ మీకు. ఇంకోటి ఏం రియలైజ్ అయినా అంటే నేను నా కోరిక గురించి చాలా పాజిటివ్‌గా ఉంటుండే. ఒక 80% నేను పాజిటివ్‌గా ఉంటుండే. 20% ఏందంటే నెగెటివ్‌గా ఉంటుండే. లైక్ నెగెటివ్ థాట్స్ వస్తుండే. అదే ఇక అయితదా కాదా? ఒక టెన్షన్ ఉంటది కదా మనకి. అయినా గాని లేదు నెగెటివ్. 20%, 80% గుర్తుపెట్టుకోండి. 80% పాజిటివ్‌గా ఉండి 80% నేను లైక్ నా కోరిక అయితది. నా కోరిక వస్తది. ఏ టైంలోనైనా రావచ్చు అని అనుకుంటుండే. కానీ 20% చిన్నగా ఇట్లా చిన్న డౌట్ వస్తది. ఇట్లా సెకండ్స్ డౌట్. అయితే నేను అనుకుంటున్నా నా తొక్కలే నేను ఇంత 80% నేను ఇంత పాజిటివ్‌గా ఉన్నా ఒక్క సెకండ్ నెగెటివ్ ఆలోచించినంత మాత్రాన మేనిఫెస్టేషన్ రాదా? వస్తదిలే అని అనుకుంటే ఆ 20% మేనిఫెస్ట్ అయితుండే. నా నెగెటివ్ థాట్సే మేనిఫెస్ట్ అయితుండే నా డిజైర్ గురించి. ఇక అప్పుడు అర్థమైంది. 99% మనం పాజిటివ్‌గా ఉన్నా, 1% కొంచెం నెగెటివ్‌గా ఉన్నా 1% విన్ అయితది. ఎందుకంటే అది మన డామినెంట్ థాట్ కాబట్టి. నేను డామినెంట్ థాట్ గురించి నా లాస్ట్ వీడియోలో చెప్పిన చూడండి. సో, మనము ఇప్పుడు ఏం చేయాలంటే మన డామినెంట్ థాట్ కూడా పాజిటివ్‌గానే ఉండాలి. ఇన్నర్ టాక్ బయట మాట్లాడేది వేరు, లోపల మాట్లాడేది వేరు. సో, మీరు లోపల మాట్లాడేది కూడా మీరు పాజిటివ్‌గానే అయితది అన్న దాంట్లో మాట్లాడితే 100% మీ మేనిఫెస్టేషన్ అయితది. సో, అది నేను అర్థం చేసుకున్నా. ఇక అప్పటి నుంచి నేను అసలు నెగెటివ్‌గా అస్సలు థింక్ చేస్తలేను. నెగెటివ్‌గా థింక్ చేయను. నెగెటివ్‌గా మాట్లాడను. నేను నా ఫ్రెండ్స్‌కి కూడా చెప్తా. ప్లీజ్ మీరు నెగెటివ్‌గా మాట్లాడడం ఆపేసేయండి. నెగెటివ్‌గా థింక్ చేయడం ఆపేసేయండి అని. ఇంకొకటి ఇది కొంచెం పర్సనలే. కానీ మీరు ఫాలో అయితే మీకే మంచిది. చాలామంది మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఎవరైనా వాట్సాప్ స్టేటస్‌లో లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లో కొన్ని సాడ్ కొటేషన్స్ పెడతారు. సాడ్ స్టేటస్ అది పెడతారు కదా! మీరు చదవకండి ఆ పిచ్చి పిచ్చివన్నీ. అది కొంచెం నెగెటివ్ ఆర్ సాడ్ అని తెలిసినా దాన్ని స్కిప్ చేయండి. నా ఎక్స్‌పీరియన్స్ తోటి నేను చెప్తున్నా. నేనైతే ఇప్పుడు స్టార్టింగ్‌లో నేను వాళ్ళని అంటే మ్యూట్ చేస్తుండే. కానీ ఇప్పుడు ఎవరైనా నాకు స్నాప్స్ పెడితే గానీ నేను డైరెక్ట్ చెప్పేస్తున్నా. మీరు ఇట్లాంటివి పెడితే నన్ను హైడ్ చేసి పెట్టండి. ఈ నెగెటివ్ షిట్ అంతా నేను చూడను. నాకు పెట్టగానే మీరేమన్నా అనుకోండి. నా మైండ్‌లోకి ఈ నెగెటివ్ వర్డ్స్ పోవద్దు. అంతే. అది అట్లా చేయండి. ఇంకా మీరు 100కి 100% పాజిటివ్‌గానే ఉండండి. ఓకేనా? నెగెటివ్ 1% ఉన్నా గానీ నేను చెప్పినా కదా! నేను 99% పాజిటివ్‌గా ఉన్నా గానీ 1% నెగెటివ్‌గా ఉన్నాయి. 1% మేనిఫెస్ట్ అయిందని. సో, మీరు 100కి 100% పాజిటివ్‌గా ఉండండి. నమ్మకంతో ఉండండి. వస్తది. ఎక్కడికి పోదు. మీ కోరిక ఎక్కడికి పోదు. మీ దగ్గరికి వస్తది. మీరు 100% నమ్మకంతో ఉంటే. అండ్ ఇంకోటేందంటే మనం మన కోరిక గురించి 2, 3 విధాలుగా ఆలోచిస్తాం. ఒకసారి పాజిటివ్‌గా ఆలోచిస్తాం. ఒకసారి నెగెటివ్‌గా ఆలోచిస్తాము. సో, యూనివర్స్‌కి అర్థం కాదనమాట. వీళ్ళేంది ఇంతసేపు పాజిటివ్‌గా ఆలోచించారు. నేను ఇది ఇద్దాం అనే లోపే మళ్ళీ నెగెటివ్‌గా ఆలోచించారు. సో, నేను ఇప్పుడు వీళ్ళకి ఏది ఇయ్యాలి? నెగెటివ్ ఇయ్యాలా? పాజిటివ్ ఇయ్యాలా? అని కన్‌ఫ్యూజన్‌లో యూనివర్స్‌ని పెట్టకండి. ఎందుకంటే అది డిలే అయితది. రాదు. మీకు ఒక పవర్ ఉంది కదా! మీరు పాజిటివ్‌గా థింక్ చేస్తే మీ థింగ్స్ మీరు తెచ్చుకోవచ్చు. మీరు అట్లనే ఉండొచ్చు కదా! అట్లనే ఉండండి. నెగెటివ్ థాట్స్ రానీయకండి.
నాకు తెలుసు స్టార్టింగ్ అట్లనే అవుతుంది, కానీ తప్పదు. తప్పదు. అలవాటు చేసుకోండి. కామ్‌గా ఉండండి. ఎంత కామ్‌గా అంటే అంత కామ్‌గా ఉండండి. ఇంకోటేంటంటే మీరు మీ మైండ్ ఎంత కామ్‌గా పెట్టుకుంటే అంత మంచిగా ఉంటది. అంత తొందరగా మేనిఫెస్ట్ అయితది. నేను ఇంకొకటి కూడా చెప్దాం అనుకున్నా, కానీ వీడియో లాంగ్ అయితదేమో అనుకోని ఆలోచిస్తున్నా. షార్ట్‌లో చెప్తా. ఇంకొక బిగ్గెస్ట్ బ్లాక్ ఏందంటే మీరు ఊకే అనుకుంటారు, లైక్ మీ ఫ్రెండ్స్‌కి చెప్పడం గానీ, లేకపోతే మీరు లోపల అనుకోవడం గానీ, నేను ఎంత చేసినా ఏమైతదండి, నేను ఎంత దేవునికి మొక్కినా ఏమైతలేదు, నేను ఎంత మేనిఫెస్ట్ చేసినా వస్తలేదు అని అనుకుంటారు చూడండి. దానంత పెద్ద బ్లాక్ ఇంకేది లేదు. మీరు అట్లా ఎప్పుడైతే అనుకోవడం ఆపేస్తారో అప్పుడే వస్తది. మీరు మీరు మీ మైండ్‌కి చెప్తున్నట్టు, అరే వీళ్ళు ఇట్లా అనుకుంటున్నారు కాబట్టి అదే చేద్దాంలే అని అనుకుంటది. సో, మీరు అట్లా అనుకోకండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ మైండ్‌కి, మీ బ్రెయిన్‌కి బయట థింగ్స్ తెలవదు. ఏమైతుందో, మీరేం ఆలోచిస్తే, మీరేం మాట్లాడతారో అది మాత్రమే తెలుసు మీ బ్రెయిన్‌కి. సో, మీకేం కావాలో అదే మీరు మాట్లాడుకోండి. ఇన్నర్ టాక్ అండ్ అదే ఆలోచించండి, అదే వస్తది. ఒక్కటే చెప్తాను, బ్రెయిన్‌కి బయట విషయాలు తెలవదు. మనం చూసేది కూడా తెలవదు బ్రెయిన్‌కి. మనం ఏం థింక్ చేస్తామో, ఏది మన సెల్ఫ్ టాక్ ఉంటుంది చూడు, అదే తెలుసు బ్రెయిన్‌కి. సో, బ్రెయిన్ ఏమనుకుంటది, ఓ వీళ్ళు దీని గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళకి ఇది కావాలేమో, ఓకే అని దాన్ని రియాలిటీలోకి తెస్తది. సో, మీరు అది మైండ్‌లో పెట్టుకుంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు, ఇంకా ఎవ్వరు ఆపలేరు. ఓకే, మనం ఇప్పుడు డూస్ గురించి మాట్లాడుకుందాం. నంబర్ 1 ఏంటంటే క్లారిటీ. మీరు యూనివర్స్‌కి క్లారిటీ ఇవ్వండి. మీ ఇంటెన్షన్, మీ కోరిక ఏందో క్లియర్‌గా చెప్పండి. మిక్స్డ్‌ది ఇస్తే అర్థం కాదు. యూనివర్స్‌కి క్లారిటీ ఉండాలి. నాకు ఈ జాబ్ కావాలి, నాకు ఇదే కంపెనీలో ఇదే జాబ్ కావాలి అని గట్టిగా యూనివర్స్‌కి చెప్పండి. అదే క్లారిటీ ఇవ్వండి, వచ్చేస్తాం మీ దగ్గరికి. దాని గురించి పాజిటివ్గా ఉండండి అంతే. నెంబర్ 2 ఏమో ఆల్రెడీ మీ కోరిక మీ దగ్గరికి వచ్చినట్టు ఫీల్ కండి. ఎట్లా అంటే మీరు మీ కోరిక నిజంగా నెరవేరితే ఎట్లా ఫీల్ అవుతారు మీరు, సో అట్లనే ఫీల్ కండి. మనసులో అదొక ఫీలింగ్ పెట్టుకోండి, అయ్యింది అని. సో అదే ఎనర్జీలో ఉండండి, అదే ఎమోషన్స్తో ఉండండి. మీరు ఎంత రియల్గా ఫీల్ అయితే అంత జల్దీ అట్రాక్ట్ చేస్తారు మీ కోరికని. ఫీల్ కండి, వచ్చేసింది అన్నట్టు ఫీల్ కండి. చెప్పినా కదా, మన బ్రెయిన్‌కి తెలియదు బయట సంగతి ఏమవుతుందో, మనం ఏం ఫీల్ అయితే అదే ఇస్తుంది అని చెప్పినా కదా. సో మీరు ఫీల్ కండి, ఫేక్ ఇట్ అంటిల్ యూ మేక్ ఇట్, అంతే. థర్డ్ థింగ్ ఏంటంటే నమ్మకం ఉండాలి అండ్ ట్రస్ట్ ద ప్రాసెస్. నమ్మకం, నేను 10 సార్లు చెప్పినా కావచ్చు, నమ్మకం ఉండాలని. నమ్మకం ఉండాలి మరి, నమ్మకం ఉంటేనే మేనిఫెస్ట్ అవుతుంది. సో మీరు యూనివర్స్ అడగగానే ఇవ్వదు, కొంచెం టైం ఇవ్వండి యూనివర్స్‌కి. మీ థింగ్స్ అన్ని సెట్ చేసి మీకు కరెక్ట్ టైంలో ఇవ్వడానికి టైం ఇవ్వండి. ఇప్పుడు మీరు అడుగుతారు, ఓకే నమ్మకంతో ఉండే ఒక టైంలో ఇస్తుంది. ఇప్పుడు అడగంగానే రేపే ఇవ్వాలా, నెక్స్ట్ మినిటే ఇవ్వాలనా? కాదు కదా, కొంచెం టైం ఇవ్వండి, ఇస్తుంది. సో మీరు నమ్మకంతో ఉండండి, ట్రస్ట్ ద ప్రాసెస్. ఇవ్వాల్సిన టైంలో ఇస్తుంది మీకు యూనివర్స్. అండ్ ఓపికతోటి కూడా ఉండండి. ఓపిక చాలా ఇంపార్టెంట్ అనమాట మేనిఫెస్టేషన్లో. సో మీరు ఎంత ఓపికతోటి ఉంటే అంత మంచిది. అండ్ లాస్ట్ పాయింట్ ఏంటంటే గ్రాటిట్యూడ్. యూనివర్స్‌కి ప్రతి దానికి మీరు థ్యాంక్ యూ చెప్పండి. మీరు ఎంత గ్రాటిట్యూడ్ చూపిస్తే యూనివర్స్ అంతంత ఇస్తూ ఉంటుంది మీకు, ఇంకా గ్రాటిట్యూడ్ చూపించడానికి. సో నేను 2 డైరీస్ మెయింటైన్ చేస్తాను. గ్రాటిట్యూడ్కి ఒకటి, నా కోరికలకు ఒకటి. కోరికలు ఒక డైరీలో, గ్రాటిట్యూడ్ ఒక డైరీలో. ఇప్పుడు అడిగిన కోరికలు వస్తాయి కదా, సో నెక్స్ట్ నా వేరే డైరీలో థ్యాంక్ యూ యూనివర్స్. మీరు డైలీ గ్రాటిట్యూడ్ జర్నల్ మెయింటైన్ చేయండి. డైలీ పడుకునే ముందు ఆర్ పొద్దున్న లేవగానే 5 to 10 థ్యాంక్ యూ చెప్పండి యూనివర్స్‌కి. థ్యాంక్ యూ. మీకు డైలీ ఏది జరుగుతుంది, ఫ్రెండ్ కాఫీ తాగిపిస్తే థ్యాంక్ యూ యూనివర్స్, నాకు నా ఫ్రెండ్ కాఫీ తాగిపించిండు, ఫ్రీ కాఫీ. సో అట్లా మీకు చిన్న ₹1 చాక్లెట్ ఎవరైనా ఇచ్చినా కానీ అందులో రాయండి, థ్యాంక్ యూ యూనివర్స్, నాకు ఈరోజు ఒకరు చిన్న ₹1 చాక్లెట్ ఇచ్చిర్రు, అంతే. సో ప్రతిదీ గ్రాటిట్యూడ్ ఉండాలి. ఎందుకంటే మీరు యూనివర్స్‌కి ఎంత థ్యాంక్ యూ చెప్తే యూనివర్స్ అన్నీ ఇస్తుంది అనమాట, మీరు ఇంకా థ్యాంక్ యూ చెప్పడానికి. సో గ్రాటిట్యూడ్ అనేది ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, అంతే. నేను మీకు నా డైరీస్ చూపిస్తాను. ఇదేమో చెప్పినా కదా, నా కోరికల డైరీ. ఇలా రాస్తా, ఐ మీన్ స్క్రిప్టింగ్ డైరీ. ఇదేమో గ్రాటిట్యూడ్. ఇలా నేను అన్నీ రాస్తా, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని రాస్తా. చూపిస్తాను మీకు. చూసారు కదా, మై సక్సెస్ స్టోరీస్ అని రాసిన, కనిపిస్తుందా? సో ఇదన్నమాట, మీరు చూడండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇది గ్రాటిట్యూడ్ జర్నల్ అనమాట. చూసి నేను ఎన్ని రాసినాను, అన్ని రిసీవ్ అయినాయి కాబట్టి అన్ని కానీ నేను రాసిన. అండ్ ఇదేమో చెప్పినా కదా, మ్యాజిక్ డైరీ. ఏది రాస్తుంది వస్తుంది, మీకు తెలియదు. ఏది రాస్తుంది వస్తుంది నా దగ్గరికి. అట్లనే మీరు ఇంకొకటి ఏమనుకోండి అంటే నా డైరీలో ఏది రాస్తుంది నాకు నిజమవుతుంది, నా డైరీలో ఏది రాస్తే నాకు అది నిజమవుతుంది అనుకోండి. ఓకే.
అట్లా 2 డైరీస్ నేను మెయింటైన్ చేసిన. మీకు ఒకవేళ కావాలంటే మీరు ఒక డైరీ ఆర్ బుక్ ఉంటే ఫ్రంట్‌లో మీ కోరికలు రాయండి, వెనకాల థ్యాంక్ యూ యూనివర్స్ అని గ్రాటిట్యూడ్ చెప్పండి. సో ఇదనమాట డూస్ అండ్ డోంట్స్ మేనిఫెస్టేషన్‌లో మీరు నేను చెప్పినవి ఫాలో అయితే కనుక 100% మీ కోరిక మీ దగ్గరకు వస్తది. అండ్ మీరు నా వీడియో కంప్లీట్‌గా చూసినట్టయితే ఐ యామ్ రెడీ టు మేనిఫెస్ట్ మై డ్రీమ్ లైఫ్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. గాయ్స్ ఒకవేళ మీకు ఎస్పీ వీడియో కావాలంటే నాకు 10 కమెంట్స్ ఎస్పీ అని వస్తే నేను హౌ టు మేనిఫెస్ట్ ఎస్పీ సో ఫాస్ట్ అని వీడియో చేస్తా. సో కమెంట్ చేయండి ఒకవేళ మీకు ఎస్పీ వీడియో కావాలంటే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. Bye. Thank you so much.